హలో అస్సలం అయికం నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు సోహిల్ బ్లాగ్స్. ఈరోజు అయితే కాలేజ్కి వెళ్తున్నా. మార్నింగ్ 7 అవుతుంది. అటు నుంచే మా అన్న దగ్గరికి వెళ్ళి ఇండియా నుంచి అయితే మనకు సామాన్ వచ్చింది, తెచ్చిండాను. తీసుకుని వద్దాం. మొన్న ఆ రోజు వెళ్ళలేను, ఆ రోజు వర్క్ ఎక్కువ ఉండే. కాలేజ్ దగ్గర నుంచి వెంటనే ఇంటికి వచ్చిన. అయితే ఎప్పుడైతే వెళ్తున్నా కాలేజ్ డ్రాప్ చేసిన తర్వాత టైం ఉంటే ఈరోజు వెళ్తా, లేకుంటే ఈరోజు కూడా ఏమో చెప్పలేము, టైం ఉండదు. మెసేజ్ అయితే వచ్చేసింది, లేట్ అవుతున్నా. మళ్ళీ కలుద్దాం, అంతవరకు వేచి ఉండండి. బాయ్. మేడం వాళ్ళ అమ్మాయిని అయితే డ్రాప్ చేసిన. ఎప్పుడైతే మా అన్న రూమ్కి అయితే వచ్చిన, ఇక్కడ బయట ఫోన్ చేసిన, వస్తున్నాను, తీసుకుని వెళ్ళిపోదాం. సాగు టైం లేదు, మళ్ళీ కాలేజీలో 10 గంటలకు వెళ్తా అన్నది అమ్మాయి. 9 అయితే గిఫ్ట్లు అయితే తీసుకున్నా. పార్ట్స్, చెప్పులు అవన్నీ ఉన్నాయి. పోదాం, ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోదాం, కాలేజ్కి వెళ్ళిపోదాం. అమ్మాయి మేకప్ చేసుకుందాం. మేడం వాళ్ళ అమ్మాయి కాలేజ్కి అయితే ఇప్పుడు వెళ్ళిపోయి నేను పికప్ చేసుకున్న తర్వాత రూమ్కి అయితే పోవాలి. టిఫిన్ చేద్దాం ఏమన్నా హోటల్లో వెళ్ళి ముందు, ఎందుకంటే ఆకలి దంచేస్తున్నది. పోదాం. ఇప్పుడైతే టైం ఉంది, 9 అవుతుంది. 10 గంటలకు వెళ్తా అని చెప్పింది కదా, చూద్దాం. కాలేజ్కి అయితే వచ్చేసిన, టిఫిన్ తెచ్చుకొని తిన్నా. వెయిటింగ్ అయితే చేస్తున్నా. వెనకాల ఉంది కాలేజ్, చూపిస్తా. ఇదే కాలేజ్, ఇంతకు ముందు చూసి ఉంటారు. ఇందులో అయితే ఉంది మేడం 11వ నెంబర్లో, 2వ నెంబర్ గేట్ దగ్గర అయితే డ్రాప్ చేసిన. అందులో ఏ దేంట్లోకి వెళ్ళిందో నాకు తెలియదు. నేను అనుకుంటున్నా 11 దాంట్లోకి మెడికల్ సైన్స్ అని ఉంది, దాంట్లోకి వెళ్ళిందేమో అనుకుంటున్నా. ఇప్పుడైతే ఇక్కడ వెయిట్ చేద్దాం. ఫోన్ వస్తే ఇక్కడ నుంచి డైరెక్ట్ అవుట్ కొట్టుకొని వెళ్ళిపోవచ్చు. మళ్ళీ పార్కింగ్ లాగా పోవాలంటే మళ్ళీ ఇదే రోడ్కి రావాలి. అందుకోసం ఇక్కడనే వెయిట్ చేసింది బెటర్ కదా. వెయిట్ చేద్దాం. 10 అయితే అయిపోయింది, ఇప్పుడు 10 గంటలకు వెళ్తా అని చెప్పింది. ఇంకా మెసేజ్ ఏం చేయలేదు. 10 అన్న అంటే 11, 12 అయితే పక్క. నమ్మకం పెట్టుకోవద్దు 10 అని. అందుకోసమే పోయి టిఫిన్ అయితే చేసి వచ్చిన. మా అన్న దగ్గర కూడా సామాన్ తీసుకున్నా, వెనకాల ఉంది. ఇంటికి పోయినాక ఓపెన్ చేద్దాము. రూమ్కి పోయినాక ఇక్కడ ఓపెన్ చేయడానికి రాదు, డిక్కీలో పెట్టిన. చూడొచ్చు. ఆ టైం అయితే ఇప్పుడు 10 AM అవుతుంది, 10 AM. వెయిట్ చేద్దాం. మనం కూడా ఇండియా నుంచి నాకు వచ్చిన సామాన్ మురుకుళ్ళు ఉన్నట్టున్నాయి. మురుకుళ్ళు, పిక్కిల్, మటన్ పిక్కిల్. ఇలా ఆయిల్ కలుపుకోవాలి. ఇక ఆయిల్ కలిపితే మొత్తం లీక్ అవుతుంది అని ఆయిల్ కలపకుండా పంపిరు. మా మమ్మీ ఇచ్చింది. ఇదొక పార్సల్. ఇందులో కూడా మనం ఏమంటారు, పచ్చళ్ళు ఉన్నాయి. పిక్కిల్స్, మ్యాంగో పిక్కిల్ అండ్ వెజిటేబుల్ పిక్కిల్ ఉంది. ఇలా మురుకులు ఉన్నాయి. ఇదొక జత చెప్పులు నా కోసం, అక్బర్ అన్నకి 8వ నంబర్. ఓపెన్ చేద్దాం. పార్సల్ ఓపెన్ చేసిన తర్వాత అయితే పడుకున్నా. మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేను, బాగా నిద్ర వచ్చినుండే. అయితే పడుకొని 4:30కి లేచిన. మేడం వాళ్ళ అమ్మాయి ఫోన్ చేస్తే అయితే వాళ్ళని కాఫీ షాప్ డ్రాప్ చేసి వచ్చిన. వీడియో అయితే తీయలేను. ఇప్పుడైతే మా కఫీల్ వాళ్ళ పెద్ద అబ్బాయి ఫోన్ చేసిండు. ఇందులో బట్టలు ఉన్నాయి, ఫుట్బాల్ డ్రెస్ ఉంది, యూనిఫామ్. అయితే ఇయ్యేందుకు పోతున్నా. 15 కిలోమీటర్ల దూరం ఉంది. ఇచ్చేసి వద్దాం. వాది హనీఫాలో ఉంది గ్రౌండ్, అక్కడికైతే వెళ్తున్నా. ఇప్పుడు అక్బర్ అన్న షాయ్ అయితే తాగొచ్చు. అక్బర్ అన్న కూడా డ్రాప్ చేసేసిన. ఎప్పుడైతే పోయి అబ్బాయికి ఇచ్చేసి వద్దాం, మళ్ళీ కలుద్దాం. సామాన్ అయితే ఇచ్చేసిన, అంటే బట్టలు అయితే ఇచ్చేసిన. వాళ్ళ ఫ్రెండ్ తీసుకున్నాడు, ఇంకా రాలేడంట మా మేడం వాళ్ళ అబ్బాయి. అయితే ఇప్పుడైతే వెళ్ళిపోతున్నా. మా మేడం ఫోన్ చేసింది, ప్రశాంతం ఉండదు, రమ్మని తొందరగా ఫోన్ చేసింది, వచ్చేసి తొందరగా. ఇప్పుడైతే వెళ్ళిపోతాం. మళ్ళీ 4 గంటలన్నర నుంచి అయితే తెంపుతూనే ఉన్నారు. ఇప్పుడైతే మళ్ళీ షాపింగ్ మాల్కి అయితే వచ్చినాం. ఇక్కడేమో తీసుకుంటుంది. ఇప్పుడు ఇందాక వేరే దగ్గర వెళ్ళిన వీడియో తీసిన, ఆ వీడియో సౌండే రాలేదు, వాయిస్ రాలేదు. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ ఎంత టైం పడుతుందో. ఇంకా అక్బర్ అన్న అయితే వెయిట్ చేస్తున్నాడు. డిన్నర్ చేయలేము ఇంకా. నేను రోడ్డు తీసుకపోతేనే అప్పటిదాకా అనుకుంటున్నాను. నేను బాగుంది ఏమో తిన్నాడు.
కష్టం అవుతుంది అంటే ఎప్పుడైతే ఇక్కడ ఉన్నాం చూద్దాం మేడం ఎప్పుడు వస్తుందో వెయిట్ చేద్దాం. అందరు నన్ను చూస్తున్నాను, నేను వీడియో తీస్తున్నాను. ఇంకా ఇట్లా పెట్టుకొని పోతున్నాను మార్కెట్లో. ఇక్కడ పార్కింగ్ అయితే పెట్టుకున్నా, లేట్ అవుతుంది. ఒక్కరు కాకుండా ఒకరు తింపుతే ఉన్నారు అప్పటి నుంచి. ఫస్ట్ 4:30కి అమ్మాయి ఫోన్ చేసింది, తర్వాత అమ్మాయిని డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ మేడం ఫోన్ చేసింది. మేడంని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ చిన్న అబ్బాయి నడిపే అబ్బాయి ఫోన్ చేసిండు, వాడిని డ్రాప్ చేసి వచ్చిన. దాని తర్వాత అమ్మాయిని తీసుకొచ్చిన. మళ్ళీ పెద్ద అబ్బాయి ఫోన్ చేసిండు, వాడి కోసం పోయినట్టు. మళ్ళీ ఇప్పుడు మేడం ఫోన్ చేసింది, మేడం వాళ్ళని అందరినీ ఇంటికాడ డ్రాప్ చేసిన. మేడం అయితే ఇక్కడ హాస్పిటల్ అన్నది, హాస్పిటల్ పోయిన తర్వాత అక్కడ నుంచి వేరే దానూప్కి తీసుకుపోయింది, దానూప్ సూపర్ మార్కెట్. అక్కడ ఏమో దొరకలేనట్టుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది. సేమ్ చేద్దాం, ఇట్లుంటుంది డ్రైవింగ్ లైఫ్. అందరు అనుకుంటారు ఎంజాయ్ చేస్తున్నారు, కొత్త కొత్త ప్లేస్లలో తిరుగుతున్నాం అనుకుంటారు. మనం తిరగడానికి ఏముండదు, వాళ్ళు వచ్చిన దగ్గరనే మనం అట్లనే కారు దగ్గరనే ఉండాలి. కార్ని ఇడిచి 100 మీటర్ 200 మీటర్ దూరం పోలేము, ఎందుకంటే ఎప్పుడు ఫోన్ చేస్తారో తెలియదు. అందుకోసమే అందరు అనుకుంటారు కారు ఉంది ఏటన్నా తిరగచ్చు అని. అట్లా ఏముండదు డ్రైవర్ లైఫ్. 100 మీటర్ల దూరం కూడా పోలేము కారు ఇడతబెట్టి. ఎప్పుడు వస్తుంది తెలియదు, వెయిట్ చేస్తుంటాం ఎప్పుడు వస్తుంది అన్నట్టు కారు అట్లుంటుంది. సరే ఇప్పుడు వెయిట్ చేద్దాం, ఏం చేయలేం, మళ్ళీ కలుద్దాం, బాయ్. టైం అయితే 9:53 అవుతుంది. ఇంకా మా మేడం అయితే తెంపుతూనే ఉంది. ఇప్పుడైతే ఫార్మసీకి వచ్చినాం. హాస్పిటల్ అయింది, సూపర్ మార్కెట్ అయింది, ఇంకో పెద్ద సూపర్ మార్కెట్ అయింది. ఇప్పుడైతే అవుట్లెట్ ఫార్మసీకి అయితే వచ్చినాం. ఇంకా ఇక్కడ కూడా టైం పడితే వచ్చు. ఇవన్నీ అయితే సామాన్లు తీసుకుంది వెనకాల చూస్తున్నాను, కనిపిస్తుంది అనుకుంటా. ఇదైతే వచ్చేసి ఫార్మసీ బయట అవుట్లెట్ ఫార్మసీ. ఇది ఇంకా సామాన్లు ఇక్కడ నాకు తెలిసి చాలా రోజుల తర్వాత వచ్చింది. సబ్బులు షాంపులు ఏం తీసుకుంటారో తెలియదు. ఫార్మసీ పెద్ద ఫార్మసీ, ఇది డిస్కౌంట్ ఏముంది. అప్పటి నుంచి దింపుతున్నా ఎటు పోతున్నారో మరి ఏందో తెలియదు, కానీ సామాన్లు అయితే బాగా తీసుకుంటుంది మేడం అయితే. మళ్ళీ మార్నింగ్ ఇంకా డిన్నర్ కూడా చేయలేదు. ఇప్పుడు అక్బర్ అన్న ఏం చేస్తుండో తెలియదు. రోటీ తీసుకొని రమ్మన్నాడు. అన్నకి చెప్పిన, అన్న లేట్ అయితే నువ్వు రేటు తీసుకుంటే, లేదు నువ్వు వచ్చినప్పుడు తీసుకొని రా అని చెప్పిండు. చూద్దాం. ఈ నుంచి అయితే ఇప్పుడైతే అర్ధగంట తర్వాతనే వెళ్తాయి పక్కా, నాకు డౌట్. ఎందుకంటే తొందరగా వెళ్ళలేదు. తొందరగా వెళ్ళినా కానీ కౌంటర్ దగ్గర లేట్ అవుతుంది, చాలామంది ఉన్నారు కాబట్టి. వెయిట్ చేద్దాం. వీడియోని కూడా ఇక్కడనే ఎండ్ చేద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. బాయ్, గుడ్ నైట్, అల్లా హాఫీజ్, జై హింద్.